శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మనం ఇంట్లో కూర్చొని చక్కటి శుభ సమయమును చూసుకోవడం ఎలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇప్పుడు మంగళవారం గురించి చర్చించుకుందాం. సహజంగా మంగళవారం అనగానే మంగళమైనటువంటిది శుభప్రదమైనటువంటిది అనేటువంటి అది మన యొక్క చక్కటి అర్థం. మంగళవారం రోజున ఏదైనా సరే ఒక ప్రమాదమైనటువంటి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సహజంగా కూడా మంగళవారం పూట అగ్ని ప్రమాదాలు జరగడం, అదే రకంగా యుద్ధాలు జరగడం ఇలాంటివి ఎక్కువగా మంగళవారం పూట ప్రారంభిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మంగళవారం రోజున మనం సహజంగా కూడా కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఒకవేళ మంగళవారం పూట ప్రారంభించవలసి వస్తే ఎలాంటి సమయాలు వదిలి ఎలాంటి సమయంలో ప్రారంభించాలి అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మంగళవారం పూట మనకు పని ప్రారంభించకుండా చేయకూడనటువంటి సమయాల గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా మంగళవారం పూట రాహుకాలం అంటాం. 3 నుంచి 4:30 వరకు ఎలాంటి పనులు చేయకూడదు. 12, 1:30 వరకు ఎలాంటి పనులు చేయకూడదు. 9 నుంచి 10:30 వరకు ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. ముఖ్యంగా మంగళవారం పూట 9 నుంచి 10:30 వరకు ఎక్కడికి ప్రయాణానికి బయలుదేరకూడదు. బయలుదేరాల్సి వస్తే 9 లోపు కానీ 10:30 పైన కానీ ప్రయాణానికి మంచిదని నా యొక్క అభిప్రాయం. తరువాత మంగళవారం రోజున ఉదయం 8 నుంచి 9 వరకు చక్కగా అన్ని పనులు చేసుకోవచ్చు. సాయంత్రం 5 నుంచి 6 వరకు శుభ సమయం అంటాం. మంగళవారం పూట ఈ సమయాల్లో ఏదైనా పని ప్రారంభిస్తే చక్కటి విజయం చేకూరుతుంది. అదే రకంగా మనం మంగళవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ సోమవారం రోజున కానీ ఏ పని ప్రారంభించాలన్నా కూడా ముందుగా మనం నక్షత్రాలు ఏ రకంగా అయితే ఇంతకు ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నామో అదే రకంగా ఈ యొక్క మంగళవారం రోజున కానీ ఏ వారం రోజైనా మన యొక్క నక్షత్రానికి మన రాశికి ఆ రోజు లగ్న బలం ఉందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి ముందుగా మనం ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో మంగళవారంతో పాటు రాశుల గురించి తెలుసుకుందాం. మనకు 12 రాశులు అంటారు. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఇవి 12 రాశులు అంటాం. ఇటువంటి 12 రాశులలో మేష వృశ్చిక రాశులు కుజ భగవానుడికి మంగళవారానికి చాలా ఇష్టమైనటువంటి లగ్నములు. కాబట్టి మంగళవారం పూట మనం ఏదైనా సరే ఒక పని చేయాల్సి వస్తే మంగళవారం రోజున కుజుడు యొక్క లగ్నాలలో ఇందాక నేను చెప్పినటువంటి సమయాలు రాహుకాలము, యమగండము, గుళిక కాలము ఆ యొక్క సమయాలను వదిలేసి మిగతా సమయాలలో మేష వృశ్చిక లగ్నాలలో గనక ఏదైనా మనం పని ప్రారంభిస్తే చక్కటి విజయం చేకూరుతుంది. మంగళవారం రోజు చేసినటువంటి పనిని మళ్ళా చేయాలనేటువంటిది శాస్త్రం. కాబట్టి వీలైనంత వరకు కూడా కొత్త పనులు ఏవైనా సరే మంగళవారం పూట కాకుండా మిగతా వారాలలో ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లలో మంగళవారం పూట ఏ నక్షత్రాల వారు ఈ యొక్క పనులు ప్రారంభిస్తే మంచిది, ఏ లగ్నాల వారు, ఏ రాశి వారు, ఏ నక్షత్రానికి ఆ రోజు తారాబలం సరిపోయేటువంటి వారు పనిని ప్రారంభిస్తే మంచిది అని మనం తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం ముఖ్యంగా మంగళవారం గురించి తెలుసుకుందాం. తరువాత మనం ఈ యొక్క మంగళవారం రోజున ప్రారంభించేటువంటి పనులు ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థల్లో ఎప్పుడూ మండుతూ ఉండేటువంటి సంస్థలు అంటే ఏదైనా ఫైర్ ఎక్కువగా ఉండాలి, అగ్నికి సంబంధించినటువంటి సంస్థలు ప్రారంభిస్తే మంచిది. అదే రకంగా ఏదైనా ఒక సైన్యంలో చేరాలి, ఒక డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అదే రకంగా ఒక మిలిటరీకి వెళ్ళాలి. ఇలాంటి వెళ్ళాలనేటువంటి వారికి మంగళవారం పూట ఏదైనా సరే వారు ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ఆ రోజున వారికి చక్కటి అద్భుతం జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.
కాకపోతే వారి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా తారాబలం చూసుకొని మంగళవారం పూట నేను చెప్పినటువంటి శుభ సమయాలలో గనక వారు ఉద్యోగానికి కానీ ఏదైనా వ్యాపారానికి చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా బర్నింగ్ వచ్చేటువంటి సంస్థల్లో వ్యాపారానికి కానీ మనం గనక అప్లై చేసినట్టయితే చక్కటి విజయం చేకూరుతుంది. స్వస్తి.